మా ఫ్యామిలీలో మా అత్తమ్మ సపోర్ట్ చేయదు, చేయదు. అన్ని పనులు చేపిస్తూ ఉంటుంది, మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయడం సరిపోదు, నాకు దొరికేదే 1-2 అవర్స్, ఆ 1-2 అవర్స్లో నేను ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ అంటారు. కానీ ఒకసారి వాళ్ళకి ఇంటెన్షన్ క్లారిటీగా ఉంది, ఆ! నాకు నిజంగా కావాలని ఉంది అని అంటే, ఎందుకంటే కొన్ని ఇన్స్పైరింగ్ థింగ్స్ చెప్తాను. మా హ్మ్. దాంట్లో వీ హ్యావ్ ఎ స్టూడెంట్ కాల్డ్ కవిత అని చెప్పి, ఓకే. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నేర్చుకుంది. హుహు. నేర్చుకున్న తర్వాత జస్ట్ 2.5 మంత్స్‌లో షీ మేడ్ అరౌండ్ 2.5 లాక్ రూపీస్. ఓహ్! తను ఇంటర్ వరకే చదువుకుంది, తెలుగు మీడియం. తెలుగు మీడియం. తెలుగు మీడియం ఇంటర్ వరకు చదువుకుంది. నిన్ననే ఆమె వీడియో వేరే ఛానెల్‌లో కూడా పెడితే ఆల్మోస్ట్ 1 డే, 2 డేస్‌లోనే 2,00,000 మెంబర్స్ చూసారు. ఎగ్జాక్ట్‌లీ అండి. నేను గూడా చూసాను. యెస్. ఆవిడ మీ పేరే తీసుకుంటున్నారు. అంటే మీరు చెప్పినందువల్లే జాయిన్ అయ్యారని చాలా హ్యాపీగా ఉన్నారామె. ట్రూ. ఆ! అంటే తనకి నీడ్ ఉంది. తనకి ఇప్పుడు మనీ అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ఏదో ఆహ్, ఏదైనా ఒక ఐటెమ్ కొనుక్కోవచ్చు, వాళ్ళని వీళ్ళని వద్దు అని అనుకుంటారు గానీ, ఇట్ గివ్స్ దెమ్ వాట్ యూ సే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఫైనాన్షియల్ ఆ! కాన్ఫిడెన్స్ ఇస్తుంది. యెస్. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అవన్నీ ఫ్రీడమ్. పక్కన, హ్మ్. అవన్నీ టాప్ ఆఫ్ ద లేయర్. ఎంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నా గూడా వాళ్ళకి మనసు హ్యాపీ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేసినప్పుడు హుహు. వాళ్ళ హస్బెండ్ రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్. వాళ్ళ ఇంట్లో అందరూ వాల్యూ ఇస్తారు. ఎగ్జాక్ట్‌లీ. తనకు నచ్చినది, తనకి వాళ్ళ పిల్లలకి ఏం కావాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా, లేదంటే బుక్స్ కావాలా, ఏదైనా గిఫ్ట్ కావాలన్నా ఫుడ్, ఎవ్వరిని ఫుడ్ అడగకుండా కావాలన్నా తనే హ్మ్. ఇచ్చేస్తుంది. హ్మ్. అండ్ షీ ఈస్ ఆల్వేస్ గివింగ్. హ్మ్. తను చాలామంది ఏమనుకుంటారంటే హౌస్ వైఫ్స్ ఓన్లీ ఇంటికి అనుకుంటారు గానీ, బికాజ్ వాళ్ళు ఆ పని చేయకపోతే, అందరిని ఫ్యామిలీని మంచిగా చూసుకోకపోతే, ఇప్పుడు నేనే ఉన్నాను. మా వైఫ్ గనక అన్నీ చూసుకొని షీ మేనేజెస్ మై ఆఫీస్ ఆల్సో. హుహు. నాకో చిన్న బాబున్నాడు. తనని కూడా చూసుకుంటుంది. వంట చేస్తుంది. అన్నీ చేసుకొని చేయకపోతే నేను ఇలా తిరుగుతూ ఇంటర్వ్యూలు చేస్తూ అన్నీ చేయను. సో, ఎగ్జాక్ట్‌లీ. తను కార్పొరేట్‌లో చేసింది. హ్మ్. తను ఈ ఫేజ్‌లో షీ ఈస్ సాక్రిఫైజింగ్ హర్ కెరియర్ టు గివ్ మీ సంథింగ్. హ్మ్. తన వాల్యూ అడిషన్ కూడా ఉంది. అది తను చాలామంది చెయ్యబట్టే అర్థం చేసుకోరు. వీళ్ళందరూ పని చేయగలుగుతున్నారు. 100%. హ్మ్. అండ్ ఇప్పుడు తను గూడా తను ఆల్రెడీ మల్టీ టాలెంటెడ్. ఎనీ హుహు. గృహిణి ఈజ్ మల్టీ టాలెంటెడ్. హౌస్ వైఫ్ ఈజ్ అవును. ఎ మల్టీ టాలెంటెడ్. వుమెన్‌కి బై బర్త్ గాడ్స్ గ్రేస్ ఏంటి అంటే దే హావ్ మోర్ క్రియేటివిటీ హ్మ్. అండ్ దే హావ్ మోర్ పేషెన్స్. అసలు జెంట్స్‌లో యూ విల్ నాట్ సీ థట్ మచ్ పేషెన్స్. అండ్ దే మల్టీ హావ్ మోర్ టాస్కర్ పేషెన్స్. ఆల్సో. మల్టీ టాస్కింగ్ ఆల్సో. అండ్ ఒకసారి ఏదైనా గట్టిగా అనుకున్నారంటే ఖచ్చితంగా చేస్తారు. హ్మ్. అయితే ఇప్పుడు కవిత గారు గూడా ఏం జరిగింది అనంటే తను నార్మల్ బ్యాక్‌గ్రౌండ్, నార్మల్ పూర్ బ్యాక్‌గ్రౌండే. షీ వాంటెడ్ టు డూ సంథింగ్ తన ఓన్‌గా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి షీ స్టార్టెడ్ లెర్నింగ్, రెగ్యులర్‌గా ఇంప్లిమెంట్ చేసింది. అన్నీ చేసిన తర్వాత ఒక చిన్న ఆపర్చునిటీ వల్ల మొత్తం లైఫే చేంజ్ అయిపోయి ఒక కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ అయిందిప్పుడు. ఓహ్! సో, గ్రేట్ ఇప్పుడు అసలు. యూ హ్మ్. నౌ వెన్ యూ హావ్ స్కిల్ అందరికి చెప్తున్నా. ఇట్స్ నాట్ అబౌట్ హ్మ్. ఓన్లీ ఫర్ హౌసెస్ కాకుండా స్టూడెంట్స్ అయినా ఎవరికైనా హుహు. కంపెనీస్ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ డిగ్రీస్. దే ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ స్కిల్స్. ఓకే. అండ్ స్కిల్స్ క్యాన్ బి ఈజీలీ లెర్న్డ్. అయితే హ్మ్. ఈ హౌస్ వైఫ్స్‌కి ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలో ఒక 5, 6 స్కిల్స్ చెప్తాను. ఎగ్జాక్ట్‌లీ. అండ్ యూజింగ్ దట్ హౌ దే కెన్ మేక్ మనీ. హ్మ్. సో, జనరల్‌గా ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళకి ఏం స్కిల్ వచ్చు, వాళ్ళకి ఎంత టైం ఉంది, వాళ్ళు వేరే వాళ్ళ బిజినెస్‌లో ఎటువంటి వాల్యూ యాడ్ చేయగలుగుతారు. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బిజినెస్ తీసుకుందాం. హ్మ్. ఎనీ బిజినెస్. నేను జనరల్‌గా ఏంటి అంటే నేను నేర్పించేదంతా ఏఐ నేర్పిస్తాను. ఏఐ హుహు. టూల్స్ నేర్పిస్తాను. హ్మ్. ఏఐ టూల్స్ నేర్పించిన తర్వాత ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళ బిజినెసెస్‌కి హెల్ప్ చేస్తూ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. ఓకే. దిస్ హ్మ్. ఇస్ ద హోల్ యూజ్ కేస్. ఓకే. ఏఐ టూల్స్ నేర్చుకుంటారు. నేర్చుకోవాలి. వీళ్ళకి ఎలా వాడాలో తెలుస్తుంది. హుహు. ఆ టూల్స్‌ని యూజ్ చేసి వేరే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వెషన్ అడుగుతాను. మీరొక బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకుందాం. హ్మ్. మీ బిజినెస్‌కి సోషల్ మీడియా అవసరం? ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా అవసరం. హ్మ్. సోషల్ మీడియాలో కంటెంట్ అవసరం. అవసరం. సోషల్ మీడియాలో పోస్టల్స్ అవసరం. అవును. సోషల్ మీడియాలో రీల్స్ అవసరం. హ్మ్. మీకు వీడియోస్ గూడా చెప్పడానికి కొంచెం షై ఉంటే ఎవరో ఒకరు వేరే వాళ్ళ వీడియోలు తీయడం అనుకుంటారు. అవును. నెక్స్ట్ మీరు బిజినెస్ చేస్తున్నారు ఆన్‌లైన్‌లో అంటే మీకొక వెబ్‌సైట్ అవసరం. ఖచ్చితంగా అవసరం. మీరు యాప్‌తోని చేద్దామంటే యాప్ అవసరం. హ్మ్. సో, ఇవన్నీ చేయడానికి ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి ఏఐ ఏఐ టూల్స్ టూల్స్ ఉన్నాయి. ఉన్నాయి. అయితే జస్ట్ ఆ! మనం నేర్చుకొని ఆ ఏఐ టూల్‌తోని ఆ పని చేపిచ్చి వేరే వాళ్ళు ఇప్పుడు మీరు బిజినెస్ ఓనర్ అనుకుందాం. హుహు. ఒక పోస్టర్ డిజైనింగ్ చేసిస్తే నార్మల్‌గా మార్కెట్‌లో ఒక ₹400-500 తీసుకుంటారు. నేను ఏజెన్సీ రన్ చేస్తాను. ఓకే. సో, ఏజెన్సీలో వి చార్జ్ ₹500-800 కూడా చార్జ్ చేస్తాం. హుహు. అదే ఒక వీడియో చేసి ఇచ్చాము అంటే 3000, 5000 కూడా చార్జ్ చేస్తాం. ఓకే. ఎనీ హ్మ్. వీడియో. ఇప్పుడు ఒక ప్రొడక్ట్‌కి ఒక 1 మినిట్ వీడియో చేసేయాలి. ఒక హుహు. యానిమేటెడ్ వీడియో అనుకోవచ్చు. లేదు అనంటే ప్రొడక్ట్ ప్రమోషన్ వీడియో అనుకోవచ్చు. ఓకే. ఏఐతోని ఏంటి అనంటే ఒక మోడల్‌ని కూడా మనం క్రియేట్ చేసి, హుహు. ఆ మోడలే చెప్తున్నట్టు వీడియో కూడా క్రియేట్ చేసేయొచ్చు. హుహు. మీరు ఆర్ఐపీ వీడియోస్ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ వీడియోలు చేయడం అని అవును. ఇలాంటివన్నీ ఉన్నాయి. అవును. హ్మ్. సో, ఇవన్నీ వేరే వాళ్ళు బిజినెస్‌లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్ డిజిటల్‌లో మీ బిజినెస్ లేదు అనంటే కోవిడ్ తర్వాత అందరికి అనాలిసిస్ వచ్చింది. హ్మ్. డిజిటల్‌లో బిజినెస్ రన్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడో ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకన్నా 2, 3 ఇయర్స్‌లో డిజిటల్ బాగా యూజ్ చేసుకున్న వాళ్ళు 20, 30 ఇయర్స్ బీట్ చేసిన స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. అండ్ ఆన్‌లైన్ ప్రపంచంలో ఇప్పుడున్నాము. యావరేజ్ ఒక మనిషి 6 గంటల 30 నిమిషాలు ఫోన్ వాడుతున్నాడు. హ్మ్. ఎంతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. అంటే ఒక 24 అవర్స్‌లో 12 అవర్స్ స్లీప్‌కి తీసేసినా కూడా 6-7 అవర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక
40% ఆఫ్ హిస్ టైమ్ హీఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ స్మార్ట్ ఫోన్, ఇన్ కన్జ్యూమింగ్ కంటెంట్. అయితే ఇక్కడ కన్జ్యూమ్ చేయకుండా మనం క్రియేట్ చేసే సైడ్లో ఉంటే వి మేక్ మోర్ మనీ.